నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. ధర్మస్థలకు సంబంధించి ప్రజెంట్ జరుగుతున్న అనేక రకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి, చర్చించడానికి, వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. సో ఏంటి ప్రజెంట్ జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? అసలు సడన్గా లాస్ట్ మంత్ ఒక శానిటైజేషన్ చేసే కార్మికుడు, నదిని క్లీన్ చేసే అతను, గతంలో అతను పని చేసి మానేసి కూడా కనీసం ఒక పుష్కర కాలం అయిన తర్వాత వచ్చి అప్పట్లో ఇలా జరిగింది అని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అందరి మైండ్ ఎక్కడుందంటే అతన్ని మర్చిపోయారు. అంటే తను చెప్పాడు యాక్షన్ తీసుకోవడం కొంచెం లేట్ అవుతుంది, ఈలోపు అన్నీ మార్చుంటారు, చాలా టైం దొరికింది వీళ్ళకి అని రకరకాల కథనాలు. బట్ సడన్గా ఒక టీము వెళ్ళడం, తవ్వకాలు మొదలు పెట్టడం, ఏవేవేవో బయటపడడం. రీసెంట్గా 6 బయటకు వచ్చాయి, మొన్న 1 బయటకు వచ్చిందని కథలు వస్తున్నాయి. కానీ అందరి మైండ్లో ఉంది ఏంటంటే అతను మానేసి ఆల్రెడీ పుష్కర కాలం అయింది. ఈ పుష్కర కాలంలో ఆ జాబ్లో ఎవరున్నారు? అతన్ని ఎందుకు తీసుకొచ్చి విచారణ చేయట్లేదు? అతను ఒకడే కాదు, ఎంతోమంది ఉంటారు. అంటే ఒక మనిషికే అన్నని సేవలు అప్పచెప్పరు. తను ఇదే కాండు ఆ వర్క్ కూడా. సో ప్రజెంట్ ఎవరున్నారు, ఇంకా ఎన్ని ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. అండ్ నేత్రావతి నది అంటే భయపడుతున్నారు. అదొక గోస్ట్ హాంటింగ్ ప్లేస్ అయిపోయింది అక్కడ. లేకపోతే ఎప్పటి నుంచి ఈ ప్రెసెంట్ ఇంకా ఎక్కువైంది. గతంలో కూడా కథనాలు వినబడేవి దాని గురించి. అంటే టూరిస్టులు వెళ్తారు, చిక్మంగళూరు వెళ్ళేంత అక్కడ, ఇక్కడ నుంచి అక్కడ దాకా అదే ఉంది. సో వెళ్ళిన వాళ్ళు మాకంత నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఇప్పుడు అంతెందుకు మనం నాగార్జున సాగర్ వెళ్తాం, కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్తాం, లేకపోతే అంతెందుకు ఇప్పటికీ ప్రకాశం బ్యారేజ్ వెళ్తుంటే అందరు అట్లా రూపాయలు వేస్తూ ఉంటారు. ఎందుకు? అలానే కాదు పాపం. అంటే దేవతలాగా, గోదావరి అంటే తల్లి కదా, కృష్ణమ్మ అంటే మనకు తల్లి, అట్లా మంజీరా అంటే తల్లి, అట్లా దేవతలా పూజించి డబ్బులు వేస్తారు. నేత్రావతి దగ్గర వాళ్ళకి ఆ ఫీల్ రావట్లా, దైవత్వ ఫీలింగ్ రావట్లా. పోనీ ఏదైనా ఆహ్లాదకరంగా ఏదన్నా ఇట్లా కూర్చొని చూస్తుంటే ఏదో ఆనందంగా ఉంది, లేక కొండపోచమ్మ రిజర్వాయర్ లాగా, నాగార్జున సాగర్ లాగా ఆ ఫీలింగ్ రావట్లా. ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తేస్తున్నారంట, అందరికి ఎగబడి వెళ్తూ ఉంటారు అది చూడ్డానికి. బేసికలీ అటువైపు ఆ వైబ్రేషన్ రావట్లేదు అని ఒక న్యూస్లు. అంటే ఇది ఎట్లా వస్తాయంటే ఏదన్నా ఒక అంశం సెన్సేషన్ అయిందనుకో, ఇట్లాంటి కథనాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. పైగా బెంగళూరులో ఇవి ఎక్కువ. ఎందుకంటే గతంలో కూడా ప్రజ్వల్ రేవణ్ణ అని ఆయన ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి కేసులో జైలుకి వెళ్తున్నాడు. అతను లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా 3,000, 6,000, 7,000 అని చాలా కథనాలు వచ్చాయి. 3,000, 6,000 అంటే కనీసం 10 సంవత్సరాల నుంచి రోజు అదే పనిలో ఉండాలి. సో అట్లా వచ్చాయి. అంటే ఇప్పుడు దానికి ఇంటర్లింక్ ఏదైనా ఉందని సంథింగ్ ఇంటర్లింక్ అనట్లా. నేను అప్పటి నుంచి చెప్తుంటే అక్కడ మీడియా ఏ చిన్న అంశం దొరికినా దాంట్లో రకరకాల కథనాలు వెతుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఏంటి, ధర్మస్థలిలో పాతి పెట్టారు అని ఒకటి. దాన్ని నెక్స్ట్ ఎలా వెళ్ళింది, అవును కిడ్నాప్ అయిన అమ్మాయిలని చంపి పాతి పెట్టారు కదా, ఎందుకు చంపుతారు అంటే అవయవాల కోసం అనేది ఒకటి, అత్యాచారం చేసి చంపారు అనేది ఒకటి. నెక్స్ట్ అత్యాచారం చేసిన తర్వాత ఊరికే పూడ్చడం ఎందుకని అవయవాలు అమ్మారు, లేదా అవయవాల కోసమే చంపుతున్నారు, ఎలాగూ చంపుతున్నాం కదా అని అత్యాచారం చేస్తారు. సో ఇట్లా ఏదో ఒకటి నిజమో అబద్ధమో ఉంటుంది. ఇలా బోల్డ్ అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ నేను అనుకుంటుంది రిపీటెడ్గా ఇన్నిసార్లు జరిగింది, 100 మంది జరిగింది కాబట్టి అవయవాల కంప్లైంట్స్ వచ్చిందైతే 12 అంటే ఎక్కువ లేరు. మా అమ్మాయి మిస్ అయింది అనేవాళ్ళు. ఇప్పుడు అనన్య భట్ నుంచి మనం సౌజన్య నుంచి వెతుక్కుంటూ పోతే కనీసం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు అనే ఒక వాదన కూడా మళ్ళీ బయటకు వచ్చింది. అఫీషియల్లీ కొన్ని ఉంటే అన్అఫీషియల్లీ ఎన్ని ఉన్నాయో మేబీ. అంటే 100 శవాలు అన్నప్పుడు కనీసం కంప్లైంట్స్ 10ల సంఖ్యలోనే ఉండాలి కదా. ఏమో మిగతా రాష్ట్రాల నుంచి ఉన్నాయేమో. లైక్ ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కేరళ నుంచి వస్తారు టూరిస్ట్. కేరళ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కేరళలో రిజిస్టర్ అవ్వాలి మిస్సింగ్ అని. కాకపోతే ఇక్కడ కేరళలో ఇంకో కొత్త వాదన వచ్చింది లాస్ట్ మధ్యకాలంలో. అమ్మాయిలు మిస్ అయ్యారు, కంప్లైంట్స్ రిజిస్టర్ చేశారు, అది లవ్ జిహాద్కి మళ్ళీంది కేరళ స్టోరీ లాగా. అటు వెళ్ళిపోయారేమో అని. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ సవరిస్తున్నారు. వీళ్ళంతా నిజంగా మత మార్పిడి, బలవంతంగా మతం మార్చేసి అటు పంపించారా, లేకపోతే మతం మార్చుకోకుండా వాళ్ళు టూరిస్టులు అని చెప్పి ఇటు వచ్చారా, ఇదొకటి. అండ్ కేరళలో
నుంచి ఎక్కువ మంది ఇటు వస్తున్నారని చెప్పేసి ధర్మస్థలికి సంబంధించిన ఏజెంట్లు అంటే లైక్ లవ్ జిహాద్కి కూడా ఎవరు ప్రేమించి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లే వాళ్ళే కదా, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని కూడా ధర్మస్థల తీసుకొచ్చి అక్కడ కూడా ఇట్లా చేశారని ఇంకో కొన్ని కథనాలు. అంటే రాసేవాళ్ళు 100 రాస్తున్నారు కానీ అథెంటిసిటీ అనేది అయితే ఎక్కడ ఉండట్లా. లాస్ట్కి మొన్న బీబీసీ వాళ్ళు ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ కూడా మొత్తం చూసినా కూడా ఇప్పటివరకు 6 డజన్ మించి కంప్లైంట్స్. అంటే 0 నుంచి 10 వరకు 10 నెంబర్లు అయినప్పటికీ తిప్పిసి మళ్ళీ కొన్ని కోట్ల నెంబర్ తయారైనట్టుగా తయారైంది ఇప్పుడు ఈ కేసు. అట్లా ఉంది. బట్ సరే నువ్వు ఇక్కడ తవ్వి వాటిని మాయం చేసావు, ఇంకో దగ్గర పూడ్చాలి కదా, ఇంకెక్కడైనా సరే అది కూడా చూస్తున్నారు. అండ్ గూగుల్ మ్యాప్స్ చూస్తున్నారు 10 yearsకి, అంటే ఆ ఏరియా ఎలా మారింది అనేది. గూగుల్ మ్యాప్స్ తెలుసు ఇప్పుడు గడ్డి ఇంత ఉంది, కొంచెం అక్కడక్కడ ఉంది, అక్కడక్కడ ఎందుకు ఉంది చెల్లా చెదరయ్యి, మధ్యలో ఎవరైనా తవ్వకాలు ఏమైనా చేయాలి లేకపోతే ఇంకేమైనా చేయాలి, చెట్లు నరికి వేయడం ఏమైనా అయ్యాయా ఆ గూగుల్ మ్యాప్ రిపోర్ట్లో చూస్తున్నారు. అంటే ఒక కంప్లైంట్ జాతీయ స్థాయిలో వచ్చింది అంటే 360 degreesలో దాన్ని చేయాలి కదా. బట్ ఆల్మోస్ట్ అన్ని రకాల చేస్తానే ఉన్నారు. బట్ ఇప్పుడున్న సాంకేతికతకి నువ్వు తవ్వి ముక్కలు చేసి ఒకటి ఒంగోలులో ఒకటి ఇంకెక్కడో ఒరిస్సాలో పడేసినా సరే 24 గంటల్లో పట్టుకుంటున్నారు. అవును, ఇప్పుడు ప్రజెంట్. అట్లాంటిది ఇక్కడ అన్ని జరిగినా కూడా ఎందుకు చేయట్లేదు అనే క్వశ్చన్స్ మళ్ళీ రేజ్ అవుతున్నాయి. అయితే నిజంగా అన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు అని, బట్ హీ సెడ్ రైట్ అనే అనుకుంటున్నాం జనాలందరూ. ఎందుకంటే సడన్గా రేస్ చేసిన కంప్లైంట్ అతన్ని కూడా అలా తీసుకొచ్చారు. అసలు ఆ లోపల కూడా ఒరిజినల్ ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియకుండా, అంటే అది కూడా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అతన్ని ఎవరైనా ఏమైనా చేసి, అంటే ఇప్పుడు సడన్గా ఎవడన్నా అటాక్ చేశాడు అనుకో, తీరా చూసి అతను కాకుండా ఇంకోటి ఉంటాడు, ఒరిజినల్ అతను మేము అక్కడ దాచాము ఇలాంటివి అవుతాయేమో అని. ఎక్సలెంట్ పాయింట్ కదా ఇది. కనుక పెడితే లైక్ మేబీ ధర్మస్థలి డైరీస్ అనే దాంట్లో కనుక ఇలాంటివి పెడితే నిజమే. ఎందుకంటే అది కూడా తెలియాలి కదా. అప్పుడు ఓహో పలానోడు బాణం వేశాడు అంటే నిజంగా పలానోడు ఎవడు వాడిని పట్టుకొని అసలు ఎందుకు వీడిని చంపాలనుకున్నావు, నిజంగా చెప్పు ఏం జరిగింది, ఇటు ఇంట్రొడక్షన్ అవుతుంది. బేసిక్ గా ఒరిజినల్ అతన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది. బేసిక్ గా కొన్ని క్రైమ్ స్టోరీస్ అంటే ఫిలిం ఎక్స్టెన్షన్స్ కి రియాలిటీకి ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి తేడా ఉంటుంది. బట్ ఈ ధర్మస్థలి కాన్సెప్ట్ మాత్రం అసలు అంటే ఎక్స్పెక్టేషన్స్ మించి జరుగుతోంది. రియల్ లైఫ్లో మన చుట్టుపక్కల ఇలాంటిది ఒకటి జరుగుతోందా అంటేనే ఒక చిన్న ఇది వస్తుంది. ఇప్పుడు హిట్ ఉంది, హిట్ 3 series చూసాం, మనుషుల్ని తీసుకెళ్ళి ఏదో చేస్తున్నారు, అట్లా కొన్ని 100 people ఆర్ మిస్సింగ్, అది వేరు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మనిషి వచ్చి ప్రత్యక్ష సాక్షి చెప్పాడు, నేనే చేశాను అని చెప్పాడు. చాలా ఉన్నాయి అసలు, నేను లెక్కకు మించి అసలు నా ఊహకి అందనంత ఉన్నాయని. నా ఇంట్లో కూడా నా కూతురికి ఇలా జరిగితే ఆ తల్లులు ఎలా బాధపడతారో అని చెప్పేసి నేను ఇప్పుడు బయటికి వచ్చానని చెప్పాడు. ఇన్నాళ్ళు ఎందుకు రాలేదనే క్వశ్చన్ ప్రతి ఒక్కరు కామన్గా అడిగేదే కదా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. ఎప్పటి నుంచో జరుగుతుంది నాకు ఇది అంటే, మరి ఇన్ని రోజులు ఏం చేసావు, అన్ని రోజులు వాళ్ళు ఏం చేశారో, మరి ఎందుకు రాలేదో వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా రీజన్స్ ఉంటాయి. అవతలోడు పెద్ద కొండ, నేను ఏం చేసినా వాడిని ఎదుర్కోలేను అనే ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు బయటికి రారు. అయినా సరే ఏదో ఒకటి చేసి బయటికి రావాలనుకున్న వాడిని అయితే వాడు ఆపలేడు, అదైతే 100%. అంటే కనీసం కొంతలో కొంతైనా ఒక లీడో హింటో ఇచ్చేసి వెళ్తాడు సమాజానికి. ఇతను అంత చిన్న లీడ్ ఏమి ఇవ్వాల, ఆల్మోస్ట్ 90% మొత్తం చెప్పేశాడు. 10% ఉంది ఏంటి, జస్ట్ తవ్వి ఈ ఏరియాలన్నీ తవ్వితే బయటికి వస్తాయి, తర్వాత దాన్ని డిఎన్ఏలు చేయించండి, తర్వాత వాళ్ళకి అప్పచెప్పండి అనేది ఉంది. ఆ 10% చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ కంప్లైంటే 90% వచ్చేసింది. ఆ 10%కి ఇప్పటివరకు ఈ రోజు వరకు ఇక తేల్లా. అంటే ఎట్లా ఉండాలి అంటే, ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రొక్కెల్లో తీసుకెళ్ళి ఆ ఏరియా అంతా జల్లెడ పట్టాలి. చాలా సింపుల్గా అక్కడొక తవ్వకం, ఇక్కడొక తవ్వకం, అక్కడొక తవ్వకం అంటే వీఆర్ వర్కింగ్ అనైతే చూపిస్తున్నారు, మేము పని చేస్తున్నాం చూడండి, ఈరోజు 3 చోట్ల తవ్వాము, రేపటి నుంచి ఇంకో 4 చోట్ల తవ్వుతాము, ఎల్లుండి వచ్చి కనీసం 10-15 పూర్తి చేస్తాము, అట్లా ఉంది పని. ఏదో కాంట్రాక్టర్ అట్లా కాదు కదా. ఆ ఏరియా మొత్తం అంత పెద్ద ఆరోపణ వచ్చింది, దేశమే ఉలికిపడి, దేశమే ఏంటి మొత్తం ప్రపంచమంతా ఉలికిపడింది. అట్లాంటి టైంలో వీ హ్యావ్ టు, అంతెందుకు శబ్దం అనే సినిమా చూసావా? నో, బట్ విన్నా. దాంట్లో 42 ఆత్మలే, 42-72 ఆల్మోస్ట్ చిన్నవే. దానికే అమ్మో ఇట్లుంటుందా అని అనిపించింది. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఇక్కడ జరగాల్సిన ఆపరేషన్ అయితే ఇలా ఉండొద్దు. అంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు మేము చెట్లని ప్రాణంలా కాపాడుకుంటున్నాం అనే ఒక వాదన వస్తుంది, మనం దాన్ని ఏం చేయలేము. వీళ్ళు వస్తారు, మళ్ళీ పర్యావరణ పరిరక్షణ వాళ్ళు కూడా వస్తారు.
అప్పుడు చెట్టే తవ్వాల్సి వస్తుంది. చెట్టు తవ్వుతా చెట్టుకి భంగం కలగకుండా, ఆ ప్రకృతికి హాని కలగకుండా ఆ ఏరియాని జల్లడ పడతా నీట్గా వెళ్ళిపోవాలి. కంపల్సరీ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క మొక్క నాటిచ్చారా? ఏమో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సినిమాటిక్ గా ఆలోచిస్తే. అంటే ఏదో ఒక హింట్ వదిలేసి వెళ్ళడానికి వాళ్ళకి ఐడియా ఉండడానికి. అలా ఏంటంటే ఒక్కొక్క బాడీ మీద ఒక చెట్టు నాటితే అది వేర్లతో సహా దాన్ని ఆ బాడీని డీకంపోజ్ అయ్యే కొద్దీ అది సత్తువులాగా పీల్చుకొని అది ఎదుగుతుంది. ఈ కాన్సెప్ట్ కూడా సినిమా వచ్చింది. మా అడవుల్లో తల్లి కూతుర్లు వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఆడవాళ్ళని మింగేస్తా ఉంటది. ఎందుకంటే ట్రైలర్ చూసాను నేను. ఇది కూడా అదే. అట్లా నువ్వు చెప్పిన స్టోరీ అట్లా ఉంది. ఆల్మోస్ట్ అన్ని కూడా సినిమాటిక్ గా జరిగిపోయాయి మనం మాట్లాడుకునేవన్నీ. అంటే అంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ అన్ని రకాల సబ్జెక్ట్స్ అందించేశారు ఆల్రెడీ. ఇప్పుడు అలా జరుగుతుంది. మరి ఏమో నువ్వు అన్నట్టు ఒక్కొక్క మొక్క నాటారా అంటే వాళ్ళు నాటుండడులే, ఇతను ఎందుకు నాటుతాడు మొక్కలు అంటే బాడీని తవ్వి బూడ్చిపెట్టాడు బాడీని, పైన ఒక మొక్క నాటమంటాడు. ఏముందండి? ఎందుకంటే సత్సంగ్ ఏరియాలు కానీ, ఇప్పుడు ఈషా ఫౌండేషన్స్ కానీ, లేకపోతే ఇంకెక్కడ శ్రీ సద్గురు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నువ్వు పర్యావరణాన్ని పీకడానికి ఉండదు. ఈ కాన్సెప్ట్ తోనే చేయించారేమో అంట నేను బేసిక్. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. నేను ఒక కోణంలో ఆలోచిస్తున్నా. అంటే ఈజీగా తవ్వడానికి తవ్వకాలు చేపట్టేంత సీన్ ఉండదు. అది వాళ్ళకి చాలా ప్రీషియస్ ప్లేస్. అది మా స్వామివారు నాటిన మొక్క నేను అదే అంటున్నా. అట్లాంటివన్నీ ఉంటాయి. అక్కడ పువ్వులు కూడా కొయ్యరు. పూలు కోయడానికి కూడా వేరే సపరేట్ టీం ఉంటుంది. వాళ్ళే ముట్టాలి ఆ చేతిని, వాళ్ళే కోసి పూజకు పెట్టాలి. ఇట్లాంటి రూల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని సత్సంగాలలో. ఏ పీఠానికి వెళ్ళినా ఉంటాయి ఈ రూల్స్. అంతెందుకు మోహన్ బాబు గారి యూనివర్సిటీలోనే ఎవరు పూలు కోయరు తెలుసా? అక్కడ రుద్రాక్ష చెట్టు అని రకరకాలు ఉంటాయి, బిల్వన్ చెట్లన్నీ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు కోయడానికి లేదు. అట్లా ఆ రకంగా కూడా ఉండొచ్చు కదా. ధర్మస్థలి అంటే అది ఒక చాలా పవిత్రమైన స్థలము. అక్కడ వాళ్ళకి ఏంటి దేశవ్యాప్తంగా. బట్ ఇప్పుడు అపవిత్రమైంది కదా అది. ఎక్కువ కేరళ వాళ్ళే వస్తారు. కేరళలో ఉన్న వాదన ఏంటంటేనేమో దాన్ని లవ్ జిహాద్ గిట్ట అని చేశారు. ఇప్పుడు అదంతా జల్లడ పట్టాలి. ఇప్పటి వరకు అయితే ఎక్కువ అధిక మోతాదులో కంప్లైంట్స్ అవ్వాలి. కేరళ నుంచి అయితే ఇంకా కంప్లైంట్స్ రాలా మళ్ళీ. బట్ నా పాయింట్ ఏంటంటే ధర్మస్థలి అనే పేరు ఇంతగా అందరిలో రిజిస్టర్ అవ్వడానికి గల కారణం బెటర్ నేను ఆచార్య సినిమాలు అన్నిసార్లు రిపీటెడ్గా విన్నారు ఆ పదాన్ని, ధర్మస్థలి 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 అని. విని 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 ఏమైందంటే సడన్ గా రియాలిటీలో ధర్మస్థలి అనే పేరు ఉంది, ఒక స్థలం ఉంది అనేసరికి దెన్ పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు వర్డ్స్. సో అందుకే అది ఇంత ఎక్కేసిందేమో జనక నా పర్స్పెక్షన్. అంటే మంచి మంచి ప్రదేశాలు యాక్చువల్గా పుష్కర్ ఒకటి, ధర్మశాల ఒకటి, రైట్, ఇలాంటివి ఏంటంటే ధర్మస్థలి, ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి హోలిస్టిక్ ప్లేసెస్. కానీ ఇది చాలా పాపులర్. అంటే ఇంకొకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది పైచిలకు అమ్మాయిలు మిస్ అయ్యారనేది త్రూ వర్డ్స్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలకు రిలేటెడ్గా కూడా ఇది టన్ అయ్యే అవకాశం ఉందనేది ఒకటి ఉంది. ఏపీ నుంచి కంప్లైంట్స్ రిజిస్టర్ అవ్వాలి కదా. కొన్ని వేల మంది పోయారన్నప్పుడు కనీసం 10,000 సంఖ్యలో అన్న కంప్లైంట్ రిజిస్టర్ అవ్వాలి. మీ ఇంట్లో మనిషి మిస్ అయితే నీకు తెలియదా 10 ఏళ్ళ నుంచి? కంప్లైంట్స్ ఇవ్వవా? పైగా బయట ఏవో జరుగుతున్నాయి అని తెలిసినప్పుడైనా సరే కంప్లైంట్స్ ఇవ్వరా? కేరళ స్టోరీ సినిమా చూసైనా కంప్లైంట్స్ ఇవ్వరా? అది బాగానే పాపులర్ అయిందిగా, 400-500 కోట్లు ఏమో వసూలు చేసింది. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. రోజు కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా సరే ఎవరు కనిపించదు. అవునేమో మా అమ్మాయిని కూడా వాడెవడో అటు తీసుకెళ్ళి ఉంటాడేమో, ఎందుకైనా మంచిది ఒకసారి ఎంక్వైరీ చేపిద్దాం, ఎవరికి అనిపించదా అలా. అండ్ ఇంకొకటి, నువ్వు ఇప్పుడు మక్కా మసీద్ కింద 500 శవాలు ఉన్నాయని చెప్పి తవ్వుతావా? వెళ్ళి తవ్వగలవా? దెన్ ఇప్పుడు అతను చేసింది అంత సీరియస్ ఆరోపణ. అది తవ్వలేము. నువ్వు చెప్పావు కరెక్ట్, అయినప్పటికీ తవ్వడానికి చాలా ఇది ఉంటుంది. వాళ్ళతో వాళ్ళు పెట్టేయచ్చు, బయట వాళ్ళు వచ్చి తవ్వుతానంటే కుదరదు. అసలు గవర్నమెంట్ అయినా సరే వేరే పర్మిషన్స్ ఇవ్వాలి. అంతే. ఎందుకు ఇప్పుడు చాలా సింపుల్. ఇప్పుడు నేలమాలిగలు ఓపెన్ చేయడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఎలా కావాలి? ఇది తవ్వకాలకు కూడా అంత అంత పెద్ద పెద్ద పర్మిషన్స్ ఉండాలి. చాలా సింపుల్గా నువ్వు ఏదో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసావు కదా అని చెప్పేసి వెళ్ళి గబగబా తవ్వడానికి లేదు. ఆ ప్లేసెస్ అలాంటివి. సో యూ కాంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ దేర్. అట్లాగే అతనికి ఒక మాస్క్, ఆ మాస్క్ వేసి బ్లాక్ అండ్ వైట్ అది వేస్తే నాకు అసలు ఎట్లుందంటే లోపల నుంచి అంటే అతనే ఉండాలని కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను పెట్టాలి, నిన్నే పెట్టాము దాంట్లో, దూరం నుంచి నేను నిన్ను పాట్మన్ ఒకటి కొట్టాలి లేదా బుల్లెట్ ఇస్తాను నీ పైకి, నన్ను పట్టుకుంటారు. ఎందుకు అతన్ని హాని చేయాలనుకుంటారు అంటే యాక్చువల్గా ఏమైందంటే నేనే అంటే ఉంటాయి కదా. అదే
అలా కూడా పట్టుకోవచ్చు కదా. అదే మేబీ అంటే ఒకవేళ సీరియస్గా పోలీసులు ఆపరేషన్స్ చేస్తే ఎన్ని రకాలుగా చేస్తారులే. రైట్. ఇప్పుడు ఇది ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది? టర్న్ అంటే న్యూస్లో వచ్చేవి ఎముకలు వస్తున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా. కొన్ని ఛానల్స్లో ఏమో అవేం లేవు అని వస్తున్నాయి, ఇంకా అసలు ప్రాథమికంగా ఏమేం దొరకలేదు అని. కొంతమంది ఏమో ఔత్సాహిక యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే అసలు 500 శవాలు 600 శవాలు ఇదిగో ఎముక ఇదే అని చెప్పేసి చూపిస్తున్నారు. సో దీంట్లో అథెంటిసిటీ లేకుండా ఎవరైనా మాట్లాడలేరు. పైగా ఇంకొకటి, ఇది వార్త వచ్చినప్పటి నుంచి ఫస్ట్ విడత న్యూస్ చేసిన వాళ్ళందరి ఛానల్స్ స్ట్రైకులు పడ్డాయి. మొదటి విడత 10 ఏళ్ల క్రితం మాట్లాడిన వాళ్ళకి కూడా వీడియోలన్నీ లేసిపోయాయి. మొన్నటి వరకు కూడా మొదటి విడత అన్నీ పోయాయి. వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు, ఈ వీడియో డిలీట్ అయ్యేలోపు చూడండి అని. దాంట్లో వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఆల్మోస్ట్ అది నిజంగా డిలీట్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, బట్ ఖచ్చితంగా ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెండ్. ఊరికే వచ్చి తన లైఫ్ని పెట్టుకొని బయట ఇలా పోలీసుల దగ్గర మాట్లాడడం, అది పనిగా ఇన్వెస్టిగేషన్, ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని అంటే ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెండ్. అది మాత్రం ఇంకా చెప్పాలంటే స్ట్రాటజీ నిజంగా ఒక శానిటైజర్ వర్కర్ ఎవరికన్నా హింట్ ఇచ్చినా కూడా అతన్నే తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎవరినో తీసుకొచ్చి కూడా ఇతను అక్కడ పనిచేశాడంటే అలా 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 అని చెప్పి కూడా మిగతా జనాల వణుకు పుట్టించవచ్చు. అట్లయినా సరే ఎవరైనా ఏదన్నా చిన్న హింట్ వదులుతారేమో అని. ఇక్కడ ఎట్లా ఉందంటే యాక్చువల్గా చేసిన ఆపరేషన్స్ అమ్మాయిలు మామూలుగా ఏదో తినడానికి వస్తారు, అక్కడ ప్రసాదాలు బయటే అమ్ముతారు, రకరకాల ప్రసాదాలు. నీకు తెలుసా, ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదంగా నీకు డోనట్ ఇస్తారు, కప్ కేక్ ఇస్తారు, అన్ని ప్రసాదాలే. అట్లా డిఫరెంట్ కైండ్స్ తినుబండారు ఏదైనా ప్రసాదం కింద కొంతమంది కన్సిడర్ చేస్తారు, అవి తింటారు. నువ్వు అది ఒక గుంపు అమ్మాయిలు ఇవి తినడానికి వస్తున్నారు అంటే ఉండండి వేడి చేసి ఇస్తాను, లేకపోతే ఉండండి అది చేసి ఇస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి దాంట్లో కూడా ఇంజెక్షన్స్ వేసి వీళ్ళు తిన్న తర్వాత స్పృహ తప్పి పడిపోతే క్షణాల్లో జప్పనాల వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు అనేలాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అన్ని సినిమాటిక్ వార్తలే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా. ఏది వాస్తవం అనేది ఇప్పటివరకు అయితే తెలియదు. నాకెందుకో ధర్మస్థలిలో ఎండ్ పాయింట్కి వచ్చేసరికి ఇది అందరినీ ఉలిక్కి పడే న్యూస్ ఏదో బయటకు వస్తుందని నేను నమ్మలేకపోతున్నాను. బేసిక్గా ఇది ఇలా 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 బజ్ ఉండి లాస్ట్కి ఒక చెప్పబడిపోద్దేమో అని నా అభిప్రాయం. ఇది పడితే ఈ పార్టీకి అసలు ఇది మొత్తం అసలు అట్లా అట్లా ఒక ఎత్తుకులాగా వచ్చి ఇండియా 5 years 6 years నానిన వివేక హత్య కేసు అంత సంచలనం అయ్యి దేశవ్యాప్తంగా నిన్న విచారణ ముగిసింది అని చెప్పేసి ఏం ముగిసింది, ఇన్వెస్టిగేషన్స్ మా వల్ల కావని చెప్పి చేతులు ఎత్తేసారు, అయిపోయింది. ఇది కూడా అలాగే ఉంటది కదా. ఇది ఇంకా పెద్ద కేసు, బోల్డ్ 500 శవాలు. నేను అదే ఆలోచిస్తున్నాను. బట్ చూద్దాం, దీనికి సంబంధించి ఫర్దర్ ఏదన్నా వస్తే ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.